బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ ఆలయం అయోధ్య రామమందిరం తర్వాత ఆ స్థాయిలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న హిందూ టెంపుల్ ఇది. అందుకు కారణం ఈ ఆలయం పక్కా ఇస్లామిక్ దేశం యుఏఈలో నిర్మాణం పూర్తి చేసుకోవడమే. అందున ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. దీంతో ప్రపంచం అటెన్షన్ అబుదాబి హిందూ ఆలయం పైనే పడింది. కానీ పూర్తిగా ఇస్లామిక్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఓ హిందూ ఆలయాన్ని నిర్మించడం ఎలా సాధ్యపడింది? ఈ ఆలయం ద్వారా యుఏఈ భారతదేశాలు ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏంటి? వీటన్నిటికి మించి 7 ఎమిరేట్లను సూచించేలా స్వామి నారాయణ్ ఆలయ గోపురాలను ఎందుకు నిర్మించారు? లెట్స్ వాచ్. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతి పెద్ద హిందూ ఆలయం స్వామినారాయణ ఆలయ ప్రారంభానికి రంగం సిద్ధం. ప్రపంచానికి భారత్ యుఏఈ ఇస్తున్న మెసేజ్ ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పక్కా ఇస్లామిక్ దేశం. అలాంటి దేశంలో ఓ హిందూ ఆలయం నిర్మితమవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ జరిగింది. అది కూడా ఏదో పేరుకు చేసిన నిర్మాణం కాదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం అది. బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ పేరుతో అబుదాబిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మన అయోధ్యలో బాలరాముడు అడుగుపెట్టిన అమృత ఘడియల్లోనే ఈ అద్భుతం సాక్షాత్కారమవుతోంది. ఈ ఆలయ ప్రారంభోత్సవం కోసం యుఏఈలో అడుగుపెట్టిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. హలో మోడీ పేరిట భారీ ఈవెంట్తో 2 దేశాల మైత్రిని ప్రపంచానికి చాటారు. సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలంటే అయోధ్యకు ఏమాత్రం తగ్గని స్థాయిలో అత్యంత వైభవంగా స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. దాంతోపాటే 2 దేశాల సంబంధాలు మరో స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే పక్కా ఇస్లామిక్ దేశంలో ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? And the biggest proof is hosting this event here, hosting such an important spiritual leader in Abu Dhabi, in the UAE. I am so privileged to be here. Thank you very much for inviting me. One last thing, I am so happy to see the Arabic words for truth, love and compassion. Thank you once again for honoring us. I am looking forward to participating in this. Thank you. Thank you. Jai Shri Ram. దాదాపుగా 6 ఏళ్ల క్రితం యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ నోట వినిపించిన మాట ఇది. యుఏఈ అధ్యక్షుడికి భారత్ అన్న మన దేశ సంస్కృతి అన్న చాలా గౌరవం. అందుకే 2015లో ప్రధాని మోడీ యుఏఈ పర్యటన సందర్భంగా బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ నిర్మాణానికి అనుమతినిచ్చారు. నిజానికి ఇప్పటి వరకు అబుదాబిలో హిందూ దేవాలయం లేదు. హిందువులు పూజలు ప్రార్థనల కోసం దుబాయ్కి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ 2 ఆలయాలు గురుద్వారా ఉన్నాయి. ఈ క్రమంలోనే 2015లో ప్రధాని మోడీ యుఏఈ పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణానికి అనుమతితో పాటు మందిరానికి కావలసిన భూమిని యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇచ్చారు. మత సామరస్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన వేళ హలో మోడీ పేరుతో మెగా ఈవెంట్ నిర్వహించి మరోసారి భారత్పై తన ప్రేమను చాటుకున్నారు యుఏఈ అధ్యక్షుడు. ఈ సందర్భంగా ఇరు దేశాల సంబంధాలతో పాటు మిడిల్ ఈస్ట్లోనే అతి పెద్ద ఆలయంపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. भारत और यूएई का रिश्ता एक अभूतपूर्व ऊंचाई पर पहुंच रहा है. हम एक दूसरे की प्रोग्रेस में पार्टनर हैं. हमारा रिश्ता टैलेंट का है, इनोवेशन का है, कल्चर का है. बीते समय में हमने हर दिशा में अपने संबंधों को नई ऊर्जा दी है. బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయాన్ని ఏకంగా 27 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం 7 శిఖరాలు యుఏఈలోని 7 ఎమిరేట్స్ ని సూచిస్తాయి. అబుదాబి, యుఏఈ, దుబాయ్, షార్జా ఇలా మొత్తం 7 ఎమిరేట్లకు ప్రతీకగా 7 గోపురాలను నిర్మించారు. ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించినందుకు కృతజ్ఞతగా 7 శిఖరాలు ఏర్పాటు చేశారు. ఇక ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 700 కోట్లతో నిర్మించారు. ఒక స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు. పవిత్ర గంగా యమునా నది జలాల ప్రవాహాన్ని మరపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు.
ఆలయం ఎత్తు 108 అడుగులు కాగా 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను వాడారు. 6.90 లక్షల గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు. యుఏఈలో వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుక రాయిని తీసుకువెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయ నిర్మాణంలో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. యుఏఈ లాంటి పక్కా ఇస్లామిక్ దేశంలో ఇంతటి అద్భుత ఆలయ నిర్మాణం వెనుక ఇద్దరి కృషి కీలకం. వారిలో మొదటి వ్యక్తి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అయితే ఆ రెండో వ్యక్తి భారత ప్రధాని మోడీ. అబుదాబిలో అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక ఈ ఇద్దరి దోస్తీతో పాటు రెండు దేశాల సంబంధాలు కారణమే. గత ఏడాది కాలంలో ఇండియా యుఏఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాలలో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గడిచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య 5 ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోడీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యుఏఈ వెళ్లి అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ను అబుదాబిలో కలిశారు. దుబాయ్లో COP28లో పాల్గొంటున్నప్పుడు కూడా, అంటే గత ఏడాది నవంబర్ 30న ప్రధాని మోడీ యుఏఈ సందర్శించారు. ఆ తర్వాత గత నెలలో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమిట్ కు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ హాజరయ్యారు. ఏ ఈవెంట్లోనూ మాట్లాడని యుఏఈ అధ్యక్షుడు గుజరాత్ సమిట్ లో ప్రసంగించి భారత్ మోడీపై అభిమానాన్ని చాటుకున్నారు. والخروج بنتائج تخدم التعاون والتنمية والازدهار للجميع. شكرا. నిజానికి భారత మద్దతుతోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హంల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యుఏఈ భారతదేశంలో $3.5 బిలియన్ పెట్టుబడి పెట్టిన 4వ అతి పెద్ద దేశంగా అవతరించింది. 2024 జనవరి 10న యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2026 నుంచి 39 వరకు, అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 MMT LNG కొనుగోలు చేయడానికి IOCL, ADNOC మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్ యుఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్యాస్ గెయిల్ ఇండియాకు ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల LNGని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవైపు రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్ యుఏఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్ లో జరిగింది. 2024 జనవరి 21న భారత్, యుఏఈ, ఫ్రాన్సుల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్సైజ్ డెస్టర్నైట్ యుఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల 8G-HAL ఓ అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పర సహకారాలు అందించుకోనున్నాయి. వాస్తవానికి సౌదీ అరేబియా మాదిరిగానే యుఏఈ కూడా తన ఆర్థిక వ్యవస్థను విస్తరించాలని కోరుకుంటోంది. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి గమ్యస్థానాల కోసం వెతుకుతోంది. ప్రస్తుతం యుఏఈ దృష్టి ఇప్పుడు ఫుడ్ బిజినెస్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై పడింది. ఈ వ్యాపారాలకు భారత్ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అబుదాబిలో అద్భుత ఆలయాన్ని ఇండియాతో స్నేహానికి గుర్తుగా యుఏఈ ఇచ్చిన బహుమతిగానే భావించాలి.